భారతీయ సినీ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన సంచలన చిత్రం బాహుబలి. దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి అద్భుత సృష్టికి ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా వంటి దిగ్గజ తారల నటనకు ప్రతీక ఈ చిత్రం. బాహుబలి ది ఎపిక్ గా పార్ట్ 1, పార్ట్ 2లు మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తుందనగా ఆ ఉత్సాహం మాటల్లో చెప్పలేనిది. సాధారణంగా ఈ సినిమాను వీక్షించడానికి కొందరు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వీరత్వాన్ని చూడాలని, మరికొందరు అనుష్క వీరనారి పాత్రను, ఇంకొందరు తమన్నా అందాన్ని ఆస్వాదించాలని వెళ్తారు. బాహుబలి పార్ట్ 1, పార్ట్ 2ల్లో ఎంఎం కీరవాణి అందించిన సంగీతం ఓ మాయాజాలం. ముఖ్యంగా పచ్చబొట్టేసిన సాంగ్ ఏ రేంజ్ హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రభాస్, తమన్నా మధ్య రొమాన్స్ వేరే లెవెల్. అప్పట్లో చాలా మంది ఈ సాంగ్ కోసమే సినిమాకు వెళ్లారు అని చెప్పొచ్చు. ఇక పచ్చబొట్టు తర్వాత ప్రేక్షకులను ఉర్రూతులూగించిన మరో సాంగ్ మనోహరి. ఐటమ్ సాంగ్స్ లోనే హైలైట్ సాంగ్ అని చెప్పొచ్చు. ముగ్గురు అందాల తారలతో ప్రభాస్ వేసిన స్టెప్స్ అప్పట్లో యూత్ ను ఉక్కిరిబిక్కిరి చేశాయి. ఈ పాట చూడ్డానికి 2 కళ్ళు చాలవంటే అతిశయోక్తి కాదు. ఈ 2 సాంగ్స్ పార్ట్ 1లోనివి అయితే కన్నా నిదురించరా సాంగ్ పార్ట్ 2లో హైలైట్ సాంగ్. ఈ పాటలో అనుష్క అందం, అభినయం వర్ణనాతీతం. ఆ నిండుదనం, రాజసం కలగలిపిన స్వీటీ లుక్ ఎందరో యువతలకు ఫేవరెట్ లుక్ గా మారిందంటే ఆ పాట ప్రభావం ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఎన్నో ఏళ్ల తర్వాత బాహుబలి ది ఎపిక్ లో ఇవన్నీ మళ్లీ చూడొచ్చు అనుకుంటే పొరబడినట్టే. ఈ ఎపిక్ లో ఈ సాంగ్స్ ఏవీ కనిపించవు. రన్ టైం తగ్గించడానికి 2 భాగాల్లోని కొన్ని సీన్స్ ను జక్కన్న కత్తిరించాడు. ఆ కత్తిరింపుల్లో ఈ 3 సాంగ్స్ లేపేశారట. ఈ విషయాన్ని జక్కన్ననే స్వయంగా చెప్పాడు. వీటితో పాటు కొన్ని యుద్ధ సన్నివేశాలు, మరికొన్ని సీన్స్ కట్ చేసినట్లు చెప్పుకొచ్చాడు. ఇక ఈ విషయం తెలియడంతో ఫ్యాన్స్ చాలా మంది అసహనం వ్యక్తం చేస్తున్నారు. అయ్యయ్యో, బంగారం లాంటి సాంగ్స్ అన్నిటినీ కట్ చేశారే, సినిమా మొత్తం యుద్ధాలు ఉంటే ఎలా, ఇలాంటి సాంగ్స్ ఉంటేనే కదా బాగుంటుందని చెప్పుకొస్తున్నారు. ఫస్ట్ హాఫ్ మొత్తం పార్ట్ 1 ఉంటుందట. సెకండ్ హాఫ్ పార్ట్ 2 కీలక సన్నివేశాలతో కొన్ని సీన్స్ ను యాడ్ చేసి ఎడిట్ చేసినట్లు తెలిపాడు. మరి ఈ 3 సాంగ్స్ లేని బాహుబలి ది ఎపిక్ ఎలా ఉండబోతుందో చూడాలి.